కశ్మీర్ విషయంలో ఎవరూ మధ్యవర్తిత్వం వహించాల్సిన అవసరం లేదని భారత్ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్ అంశంలో మాకు స్పష్టమైన వైఖరి ఉందని తెలిపింది. ఉగ్రవాదుల అప్పగింతపై పాకిస్తాన్ మాట్లాడితే మేము మాట్లాడుతామని తేల్చి చెప్పింది. మరో విషయంపై మాట్లాడే ఉద్దేశం మాకు లేదని, ఇందులో ఎవరి మధ్యవర్తిత్వాన్ని కోరుకోవడం లేదని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ తిరిగి రావడమనే ఒకే ఒక్క విషయం మిగిలి ఉందని తేల్చి చెప్పింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ మీడియాకు సమాచారం ఇచ్చింది. ఈ నెల 7న పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై దాడులు చేసిన తర్వాత పాక్ డీజీఎంఓకు సమాచారం ఇచ్చామని, చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పామని వెల్లడించింది. అయితే పాకిస్తాన్ నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదని తెలిపింది. ఇరు దేశాల మధ్య కాల్పులు తీవ్రస్థాయికి చేరుకున్న తర్వాత మే 10న పాకిస్తాన్ నుంచి చర్చలకు ప్రతిపాదన వచ్చినట్లు పేర్కొంది. అయితే భారత్ జరిపిన దాడుల్లో రహీంయార్ ఖాన్ వైమానిక స్థావరం రన్వే నేలమట్టమైనట్లు విదేశాంగ శాఖ పేర్కొంది. మరోవైపు ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని స్పష్టం చేసింది. బహావల్పూర్లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రధాన కార్యాలయాన్ని నేలమట్టం చేశామని తెలిపింది. పాకిస్తాన్ను బలంగా, భారీగా, అత్యంత సుదూర ప్రాంతాల్లో దెబ్బతీశామని వెల్లడించింది. అటువైపు నుంచి బుల్లెట్లతో దాడి చేస్తే మనం బాంబులతో సమాధానమిచ్చామని పేర్కొంది. బహవల్పూర్తో పాటు మురుద్గే, ముజఫర్బాద్ ఉగ్రవాద కేంద్రాలను నేలమట్టం చేశామని తెలిపింది. మే 10న పాకిస్తాన్ దాడికి ప్రతిస్పందనగా అగ్నివర్షం కురిపించామని, మొత్తం 8 స్థావరాలు లక్ష్యంగా దాడులు చేశామని వెల్లడించింది. ఇక ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ 3 లక్ష్యాలను సాధించినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. సైనికంగా, రాజకీయంగా, మానసికంగా పాకిస్తాన్ను దెబ్బకొట్టినట్లు తెలిపాయి. ప్రతి రౌండ్లోనూ పాకిస్తాన్ పరిస్థితి మరింత దిగజారిందని, భారత్ చేతిలో ఓటమి పాలైందని వెల్లడించింది. పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై భారత్ దాడి చేయగా ఇక పోరాడలేమని దయాది దేశం తెలుసుకున్నట్లు పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే పాకిస్తాన్ నుంచి చర్చలకు ప్రతిపాదన వచ్చినట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది.